అని నువ్వు చెప్పడానికి వీల్లేడంటాడు ఆయన. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నలుగురు నా కాళ్లే పట్టుకుంటారని చెప్పాడు గీతలో. వాడికి అవసరం వస్తే నన్ను అడుగుతారా? నా కొడుకు నన్ను అడగకపోతే ఎవరిని అడుగుతాడు? నా బిడ్డ నన్ను అడగకపోతే ఎవరిని అడుగుతుంది? నన్నే అడుగుతారు వాళ్ళు. నీకెందుకు అభ్యంతరం మధ్యలో? అది ఆయన తండ్రితనం అంటే. కాబట్టి కరతల కమలే సర్వదాదాన లక్ష్మీ దూర్దండే వీరలక్ష్మీ, ఆయన భుజములను ఆశ్రయించి వీరలక్ష్మి ఉంటుందిట. అందుకే ఆయన ఆయుధాన్ని పట్టుకున్నాడా, నిలబడగలిగిన వాడు లేడు. రామదాసు గారి దాశరథీ శతకం చేస్తూ బండన భీముడత్త జన బాంధవుడుజ్వల బాణతోడ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికాడాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండమునిక్కి చాటెతను దాశరథీ కరుణాపయోనిధి అన్నారు. రామచంద్రమూర్తి చేతిలో కోదండాన్ని పట్టుకుని బాణములను తీసి విడిచిపెడుతున్నప్పుడు ఆ శర పరంపర ముందు నిలబడగలిగిన వాడు ఉండడు. అసలు బాణములు తప్ప. రామాయణంలో శూర్పణగా చెప్తుంది, నాకు ఆయన ధనస్సు కనబడలేదు, బాణాలు తీయడం కనబడలేదు, సంధించడం కనబడలేదు, విడిచిపెట్టడం కనబడలేదు, నాకు బాణాలు ఒకటే కనబడ్డాయి. పంచదారతో అభిషేకం చేస్తుంటే ముందంతా పంచదార పడుతున్నది, వెనక లీలగా వెంకటేశ్వరుడు కనబడినట్టు. ఇంకా పాలతో చేస్తే కనబడతాడు, పంచదారతో చేస్తుంటే ముందు ఇలా పంచదార పొరలా పడిపోతుంటే దోమతెరలో పడుకున్న వాళ్లే ఉంటాడు. అలా నాకసలు రాముడు కనబడలేదు, బాణాలే కనబడ్డాయని చెప్పింది శూర్పణఖ. అటువంటి దూర్దండే వీరలక్ష్మీ, అంత శక్తి ఉన్నవాడు కదా అని కనబడ్డవాడిని అల్లా కొట్టేవాడు కాడు. మహా ఓర్పు. అరే మారుతాడేమో చూద్దాం అని ఎంతో ఆలోచిస్తాడు. అందుకే హృదయ సరసిజే భూత కారుణ్య లక్ష్మీ, ఆయన హృదయమనబడేటటువంటి తామర పువ్వులో భూతకారుణ్య లక్ష్మిగా, అంటే సమస్త భూతముల పట్ల ఆయనకి దయ, అంత దయతో ఉంటాడు. అందుకని అపరాధములను క్షమిస్తాడు. నిజమునకు అపరాధములను క్షమించడానికి ఇంకేదీ కారణం కాదు, ఆయన దయయే కారణము. శంకర భగవత్పాదులు చోట అంటారు, శరణాగతి చేస్తూ ఆయన అసారే సంసారే నిజ భజన దూరే జడధియా అని ఒక శ్లోకం చేస్తూ అందులో అంటారు, ఈశ్వరానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చానన్నారు. ఆయన ఒక గొప్ప చమత్కారి. ఆయన లాంటి సాహితీవేత్త ప్రపంచంలో పుట్టలేదు, పుడతాడన్న నమ్మకం లేదు. అంతటి మహాకవి శంకరులంటే. నేను కాదు, సమస్త జీవకోటి ప్రపంచం ఒప్పుకుంది ఆయన కవిత్వాన్ని చూసి. అటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదులంటే. ఆయన అన్నారు, నీ దగ్గర చాలా దయ ఉంది, నా అంత పాడైపోయిన వాడు లోకంలో లేడు, ఇప్పుడు నీ దయను ఉపయోగించడానికి నీకు మంచి అవకాశం ఇచ్చాను, నన్ను ఏలుకో అన్నారు. కాబట్టి అయ్యవారి దగ్గర దయ ఉంది కాబట్టి మనం క్షమిస్తున్నాడు. నువ్వేదో చేశావని క్షమించేవాడు కాడు ఆయన. ఆయన దయ ఉంది కాబట్టి క్షమిస్తున్నాడు. కాబట్టి హృదయ సరసిజే భూత కారుణ్య లక్ష్మీ, ఆయన యొక్క హృదయ పద్మమునందు భూతకారుణ్య లక్ష్మిగా అమ్మవారే ఉన్నది. అటువంటి తల్లే ఖడ్గాగ్రే శౌర్య లక్ష్మీ, ఆయన యొక్క కత్తి పైభాగంలో ఉన్న పిడికిలి మీద శౌర్యలక్ష్మిగా ఉంది. ఆయన కత్తినిలా పట్టుకుని పైకి తీశాడో ఆయన యొక్క శౌర్యము ప్రకటనమవుతుంది. ఆ శౌర్యము ప్రకటనమైందో ఇక నిలబడగలిగిన వాడు ఉండడు. అటువంటి నందక ఖడ్గం పట్టుకుని బయలుదేరుతాడు. కాబట్టి ఖడ్గాగ్రే శౌర్య లక్ష్మీ అఖిల గుణ గణాడంబరే కీర్తి లక్ష్మీ, ఆయన గుణముల అన్నిటి యందు అసలు ఆయన నిర్గుణుడు. నిర్గుణుడైన ఈశ్వరుడు ఎప్పుడెప్పుడైనా గుణములను వ్యక్తము చేస్తే అటువంటి గుణముల అన్నిటి యందు కూడా ఆయన కీర్తిని పొందుతూ ఉంటాడు. కీర్తి లక్ష్మి, అందుకే ఆవిడికి యశస్విని అని పేరు. ఆవిడ కీర్తినిస్తుంది. ఇది వీడు చేశాడు అన్న కీర్తి ఆవిడ వల్లే వస్తుంది. జనకుడికి కూతురుగా వచ్చింది సీతగా, జానకి అని పేరు పెట్టుకుంది. సీతమ్మకి తండ్రయ్యారన్న కీర్తిని జనకుడికి ఇచ్చింది. కాబట్టి అయ్యా నీ గుణముల యందు కీర్తిగా ఆవిడే ఉంది. అఖిల గుణ గణాడంబరే కీర్తి లక్ష్మీ సర్వాంగే సౌమ్య లక్ష్మీ, ఆయన శరీరమంతా సౌమ్యలక్ష్మి ఆవహించి ఉంటుంది. సౌమ్యలక్ష్మి అంటే ఏమిటో తెలుసా అండి? సౌమ్యమే శాంతము. శాంతము అన్నది ఎటువంటిదో తెలుసా? ఆ శాంతము తెలుపు రంగు లాంటిది. తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ విషయం. తెలుపు నలుపు రంగులు కావు. తెలుపు అన్నిటినీ విడిచిపెట్టేటటువంటిది, నలుపు అన్నిటినీ పుచ్చుకునేటటువంటిది. వైట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్షన్, వెరాజ్ బ్లాక్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ అబ్జార్ప్షన్. నలుపు అన్ని పుచ్చుకుంటుంది,
తెలుపన్నీ విడిచిపెట్టేస్తుంది. తెలుపు ఎటువంటిదో శాంతం అటువంటిది. శాంతం ఉన్నవాడి దగ్గర నుంచి అన్ని రసములు బయటకు వస్తాయి తప్ప ఆయన ఆ రసములను లోకోత్తరణ కొరకు స్వీకరిస్తాడు. అది ఆయన లక్షణం కాదు. అసలు ఆయన లక్షణం శాంతం. సూర్యుడు చూడండి, సూర్యకిరణములు ఉంటాయి, అవన్నీ బంగారు రంగు. అందుకే కదండి ఆ హిరణ్మయం ఆయన కిరణాలన్నీ కూడా. అటువంటి మహానుభావుడి యొక్క కిరణములు దేని మీద పడితే ఆ కాంతితో మీకు కనపడచ్చు. అలా తెలుపు అన్ని రంగులను తనలోంచి విడిచిపెట్టినట్టు పరమ సౌమ్యము పరమశాంతము కలిగినటువంటి ఈశ్వరుడు లోకాన్ని రక్షించడానికి ఒక్కొక్కసారి వీరరసాన్ని ప్రదర్శిస్తాడు. లోకాన్ని రక్షించడానికి భీభత్సరసాన్ని చూపిస్తాడు. రామచంద్రమూర్తిగా 14,000 మందిని తెగటార్చలా భీభత్సరసాన్ని చూపిస్తాడు. ఆయన్ని ఒక్కొక్కసారి శృంగార రసాన్ని చూపిస్తాడు. నిన్న మీరు కీర్తన వినలా, పలుకుతేనెల తల్లి పవళించెను కలికితనమున విభుని కలసినది కాన. శృంగార రసాన్ని ప్రకటిస్తాడు. ఆయన్ని దయని ప్రకటిస్తాడు. దాశరథ రంగాచార్యులు గారు అడుగు ముందుకేసి చాలా గమ్మత్తైన కీర్తన చేశారు. అందుకే అమ్మవారే దయాస్వరూపిణి కాబట్టి అందరూ ఆవిండి అడుగుతుంటారు. రామదాసు గారు కూడా ననుబ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి ననుబ్రోవామని చెప్పావే అంటారు. ఏ రాముడికి చెప్పకూడదా? అమ్మ చాలా మాటలు చెప్పానమ్మా, వింటలేదు, నువ్వు చెప్పు. ఎప్పుడు చెప్తావో తెలుసా? ఏ భోజనం పెట్టేటప్పుడో చెప్తే అలాగే అని తలూపేసి వెళ్ళిపోతాడు, గుర్తుపెట్టుకోడు. బాగా గుర్తుపెట్టుకోవాలంటే అమ్మా, రాత్రి నిద్రపోయే సమయంలో పాన్పు చేరి నీ దగ్గర ఏకాంత సేవా సమయంలో ఎవ్వరూ లేనప్పుడు శృంగార రసాన్ని అభివ్యక్తం చేస్తూ పక్కలా చేరి నీ చెకీలి నొక్కుచు చక్కగా మరుకేళి సొకీయుండెడు వేళ ననుబ్రోవమని చెప్పావే. అప్పుడు బాగా గుర్తుంటుంది. అప్పుడు చెప్పమ్మా. అమ్మా అప్పుడు ఏమంటారో తెలుసా? అలాగే 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 అంటాడు. మళ్ళీ పొద్దున్న లేచి మర్చిపోతారమ్మోయ్. అందుకని నిద్ర లేచి మళ్ళీ ఇలా కళ్ళు తెరవగానే నిన్ను చూసి ప్రసన్నంగా ఉంటాడే, అప్పుడు మళ్ళీ ననుబ్రోవామని చెప్పావే. ఎంత చమత్కారం అండి! అమ్మవారి దగ్గర అంత స్వాతంత్ర్యం భక్తులకి. దాశరథి రంగాచార్యులు గారు ఇంకా చమత్కారం చేశారు. ఆయన అన్నారు, 7 శిఖరాలు నేనొడువలేను, వెంకన్న పాదాలు దర్శింపలేను, నాకు ఓపిక లేదు, డబ్బులు లేవు, నేను ఎక్కలేను, నేను చూడలేను. ఏమి డబ్బులున్న వాళ్ళైతే వెళ్ళిపోతారా చక్కగాను? కలవారినే కాని కరుణించలేడా నిరుపేద మొరలేవి వినిపించుకోడా, నిరుపేద మొరలేవి వినలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మ. అడగవే మాయమ్మ అనురాగవల్లి. ఎప్పుడు అడగాలట? నడిరేయి ఏజాములో స్వామి నిలుచేర దిగివచ్చును. రాత్రి నీ దగ్గరికి సంతోషంగా దిగొస్తాడే, అప్పుడు ఏమండి డబ్బున్న వాళ్ళు అయితే వచ్చి ప్రత్యేక దర్శనాలు, విఐపీ లెటర్స్, సేవా కార్యక్రమాలు, 5 రెట్లు కట్టుకోవడాలు, కట్టుకుని మీ సేవలు చేసుకోవడాలు, చక్కగా మీ దగ్గర ఉండడాలు, ఉత్తరీయాలు పుచ్చుకోవడాలా? ఆ నిరుపేదలందరికీ అతి లఘు మహాలఘు శీఘ్రలఘు ఈ దర్శనాలా? ఏం కారుణ్యం అండి మీది అని అడగండమ్మా. ఈయన అడగట, ఎవరు అడగలట? అమ్మవారు అడగలట. ఎప్పుడు అడగలట? రాత్రి పడుకోవడానికి పాపం ఆయన ఏదో సంతోషంగా ఇంతసేపు నిలబడి పద్మావతీదేవి దగ్గర వస్తే అడుగమ్మా. అమ్మని అడగమనేటప్పుడు, అమ్మ ఏంటమ్మా నాన్నగారు పిక్నిక్ వెళ్దామంటే, వద్దు వద్దు ఆడపిల్లవి ఒక్కదాన్ని పంపించను నీ నుదురు ఉండలేను అంటారేంటమ్మా. ఎంతమందిని వెళ్తారో తెలుసా అమ్మా? సరిత ఎడుతోందా, శ్రీవల్లి ఎడుతోందా, శ్రీలక్ష్మి ఎడుతోందా, ఇంతమంది వెళ్తున్నారు. వాళ్ళందరూ వల్లి నువ్వు ఎందుకు రావే అంటున్నారమ్మా. నాన్నగారికి అమ్మ చెప్పమ్మా నువ్వు కొంచెం, ఎంతమ్మా 2 రోజులమ్మా, ఇంతమంది ఉన్నారమ్మా, ఆడపిల్లలందరికీ వేరే అకామిడేషన్ ఇస్తున్నారమ్మా, నాన్నగారికి అన్ని భయమేనమ్మా అని తల్లి దగ్గర పెద్ద పాండిత్యం చూపించి అడగమంటుంది. నువ్వే అడుగు, నాన్నగారు వస్తున్నారుగా పూజ చేసుకుని, నేనే అడగగలిగేదానికి నిన్ను అడగడం ఎందుకు? ఆవిడ చక్కగా పలహారం పెట్టి బాగుందా, అది బాగుంది రొట్టి, ఫోన్లు 2 రోజులు, మళ్ళీ పెళ్ళైపోయి వెళ్ళిపోతే పాపం మనం పంపిద్దామంటే మాత్రం కుదురుతుందా? అల్లుడు గారు పంపించాలి. ఫోన్లేండి 2 రోజులు పంపిద్దాం, ఏం పర్వాలేదు, ఇదిగో ఆ నాగవల్లి ఎడుతోందిట, నాగమాత ఎడుతోందిట, సురస ఎడుతోందిట, వాళ్ళందరి తల్లులు కూడా తెలిసిన వాళ్ళే, ఏం పర్వాలేదన్నారు, పంపిద్దాంలేండి, సరే అయితే కాని అంటాడు. అలా అమ్మ అడగవేమాయమ్మ అనురాగవల్లి. అసలు అమ్మవారి తత్వంలో ఉందండి ఆ గొప్పతనం. ఆవిడిని పట్టుకున్నంత తేలిగ్గా మీరు లోకంలో ఏ రూపాన్ని పట్టుకోలేరు. ఎందుకంటే అజ్ఞానంతో పట్టుకుంటే క్షమించేది పుట్టుక నుంచి అమ్మే. అందుకే ఆవిడ్ని తాయార్ అని ఒకరు, లక్ష్మి ఒకరు, సరస్వతి ఒకరు. కానీ ఎక్కడ ఎవరైనా సరే ఆఖరికి ఆవిడ్ని పిలిచేదేంటంటే అమ్మవారి దేవాలయానికి వెళ్ళొచ్చారు అమ్మ అంతే.
ఏమీ తెలియని వాడికి పోలేరమ్మ, అన్నీ తెలిసిన వాడికి గాయత్రి, ఇంట్లో బిడ్డల్ని రక్షించడానికి ఊళ్ళో గంగానమ్మ, చక్కగా ఎప్పుడు కుటుంబాలు సంతోషంగా ఉండడానికి పెద్దింటమ్మ, ప్రతి సంవత్సరం కాస్త పప్పు అన్నం పులుసు అన్నం నైవేద్యం పెడితే కాపాడడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అన్నం తిని సంతోషంగా ఈ సంవత్సరం ఉన్న వాళ్ళు వచ్చే సంవత్సరం ఒకటి తగ్గిపోకుండా ఉండడానికి ఆ కుటుంబాన్ని కాపాడడానికి ఆ ఊరికి అధిదేవతగా నూకాలమ్మ. మీకు ఐశ్వర్యం తీసుకొచ్చి ఇవ్వడానికి ఇలా తలుపులు తీసి మీకు ఈ సంవత్సరం ఒక కొత్త కారు, మళ్లీ తలుపులు తీసి వచ్చే సంవత్సరం ఇంకో కారు, ఇన్ని ఇవ్వడానికి తలుపులమ్మ. ఒక్కసారి అడిగితే మళ్లీ మళ్లీ ఇవ్వడానికి మరిడమ్మ. కాదు కాదు, మీకు ఎప్పుడు సువాసనలతో సంతోషంగా మీ జీవితం పరిమళభరితంగా ఉండడానికి చేయడానికి కూర్చున్నప్పుడు పద్మావతమ్మ. మీ పిల్లలకి బాగా చదువు వచ్చేటట్టు చేయడానికి శారదమ్మ. ఎన్ని రూపాలతో ఉన్నా అందరికీ అందుబాటులో ఉన్న అమ్మ మాత్రం ఆవిడే. అందుకే ఎక్కడో చమత్కారమైన మాట ఒకటి నేను విన్నాను, అది ఎక్కడదో నాకు తెలియదు కానీ, ఇంతమంది అమ్మదల్లు ఇన్ని దిక్కులుండగా పంట చేను కాపలాకు నేను ఎందుకో అన్నాడు ఒక ఆయన. ఎక్కడ చాలా నాకు నచ్చింది ఆ మాట. చాలా గొప్ప విషయం రా, ఎంత గొప్పగా అన్వయం చేసుకున్నాడు రా అని. కాబట్టి అమ్మవారు అందుబాటులో ఉన్నంతగా అసలు లోకంలో ఎవరు ఉండరు. కాబట్టి అమ్మా, నువ్వు సర్వాంగే సౌమ్య లక్ష్మీ, మా స్వామి అంత అందంగా కనబడుతున్నాడంటే ఆయనది కాదా గొప్పతనం, ఆయనలో సౌమ్యలక్ష్మిగా నువ్వు ఉన్నావు. కాబట్టి అంత దగ్గరగా వెళ్లి చూసి అలా నిలబడిపోయి అబ్బా 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 అని తోసేసి జరుగు జరుగు అంటే కూడా వెళ్లకుండా అలా నిలబడుతున్నావంటే ఆ సౌమ్యం అంతా మా అమ్మది. మా అమ్మ ఆవహించి అలా ఉన్నాడు. కాబట్టి అది అందం అమ్మాయింది. సర్వాంగే సౌమ్య లక్ష్మీ సకల సామ్రాజ్య లక్ష్మీ మయితు విజయతాం. అమ్మా, నాకు నువ్వు సమస్తమైనటువంటి భోగములను అడగవలసిన అవసరం లేకుండా నాకెప్పుడు ఏమి కావాలో అవి ఇచ్చిన తల్లివి, నాకు ఇస్తావన్న విశ్వాసం కూడా నాకుంది. కాబట్టి నీ పాదముల యందు చెక్కు చెదరని భక్తిని నాకు ఇయ్యి అని అసలు లక్ష్మి వెంకటేశ్వరుని యందు ఎక్కడుందో చెప్తారు. అందుకే తీర్థం తీస్తే ఇక్కడి నుంచే తీస్తారు. కరతల కమలే సర్వదాదాన లక్ష్మీ, ఆ చేతిలోంచి పడిన తీర్థాన్ని తీసి భక్తుల కదరికి వినిమయం చేస్తారు. అటువంటి తల్లి నా తల్లి.